సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియో వచ్చేసి మీకు ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో గైస్, ఈ వీడియో చూపించే ముందు ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం కానీ విజిట్ చేసి ఉంటారో సో వాళ్ళైతే ప్లీజ్ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేయగానే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని అయితే మీరు ముందుగానే చూడగలుగుతారు. గైస్ చూసుకోవచ్చు, నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసే ముందు మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను. సేమ్ ఇలానే వీడియో మనం ఎలా ఎడిటింగ్ చేయాలనేది నేను ఇవాళ వీడియో అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ వీడియో అయితే మీకు ప్లే చేస్తాను. సో చూడండి. సో గైస్ చూసారు కదా. సో ఇలాంటి వీడియోని మనం ఎడిట్ చేయొచ్చు అంటే చేయొచ్చు గైస్, ఈజీగా అంటే ఈజీగా ఒక వితిన్ 4 minutes ఆర్ 5 minutesలో అయితే మీరు ఇలాంటి వీడియోస్ అయితే మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. గైస్ దీనికి కావాల్సింది అంటే ఈ వీడియోకి నేనైతే లేయర్ అయితే అంటే టెంప్లెట్ ఒక అప్లోడ్ చేశాను. ఇంకోటి వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది కైన్మాస్టర్ అప్లికేషన్. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు టెంప్లెట్ వీడియో కావాలంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను వాట్సాప్ గ్రూప్ అయితే నేను క్రియేట్ చేశాను. సో అక్కడ నా నెంబర్ అయితే ఉంటుంది. సో వాట్సాప్ గ్రూప్స్లో అనేది అడ్మిన్ కాబట్టి నా నంబర్ అయితే ఉంటుంది. సో మీకు టెంప్లెట్ వీడియో కావాలంటే నేను అక్కడ నుంచి మీకు సెండ్ చేస్తాను, ఓకేనా? సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఇక్కడ చూసుకోవచ్చు, నేను కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో గైస్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకి లెఫ్ట్ సైడ్లో ఒక ప్లస్ సింబల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ప్లస్ సింబల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు టెంప్లెట్స్ బట్టి మీరైతే రేషియోస్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఫస్ట్ రేషియో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 16:9 అనే ఆప్షన్ ఉంది కదా. సో రెక్టాంగిల్ వీడియో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీ ఎగ్జాంపుల్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీకు ఇష్టమైన వాళ్ళు ఫొటోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పైన మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో మీడియా మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీకు అంటే మీ మొబైల్లో ఉన్న గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మీకు ఓపెన్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఒక ఫోటోని అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఒక ఫోటోని అయితే యాడ్ చేసిస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత ఇక పైన ఒక రైట్ సింబల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పిక్చర్ అనేది ఫస్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి లాస్ట్లో వచ్చాక ఇక్కడ జూమ్ అవుట్ అనేది అవుతుంది ఈ పిక్చర్ అనేది. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకి సెకండ్ ఆప్షన్ క్రాప్ ఆప్షన్ ఉంది కదా. సో వన్స్ దాని మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ ఓకే ఇలా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జూమ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా క్రాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఈక్వల్ టు ఆప్షన్ ఉంది కదా. సో ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఫస్ట్ అండ్ లాస్ట్లో వచ్చేసి సేమ్ ఇమేజ్ అంటే మనకి షేక్ అకౌంట్లో ఒకే ఇమేజే మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో లేయర్ మీద క్లిక్ చేయండి. అండ్ పైన టాప్లో వచ్చేసి మనకి మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు వచ్చేసి మీరు టెంప్లెట్ వీడియో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను టెంప్లెట్ వీడియో అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జూమ్ ఇన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో అనేది. మీరు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ టాప్లో వచ్చేసి మనకి కత్తర్ సింబల్ సైడ్లో వచ్చేసి మీకు ఒక బాక్స్ సింబల్ ఉంది కదా. సో బాక్స్ సింబల్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆఫ్ అని ఉంది కదా. సో ఆఫ్లో రైట్ సైడ్లో వచ్చేసి మీకు ఒక రెక్టాంగిల్ షేప్లో ఒక బాక్స్ అయితే ఉంది కదా. సో వన్స్ దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత సేమ్ అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి స్క్రీన్ ఎంత సైజ్ ఉందో సో ఈ టెంప్లెట్ కూడా మనకి అంత సైజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ పైన రైట్ సింబల్ ఆప్షన్ కనిపిస్తుంది. సో రైట్ సింబల్ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత సో ఈ వీడియో లెంత్ ఎంత ఉందో సో ఇమేజ్ కూడా లెంత్ అనేది మనకి ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ గైస్ మీకు చూసుకోవచ్చు, ఫస్ట్ ఇక్కడ మీకు వీడియో ఏదన్నా కానీ వేస్టేజ్ ఏమైనా ఉంటే ఇలా మీరు కట్ చేసుకోవచ్చు ఇలా వీడియో అనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి వీడియో అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో ఈ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో వచ్చేసి మనకి కట్ సింబల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో కట్ సింబల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఫస్ట్లో ఉన్న వీడియో అయితే వేస్టేజ్ ఏదైతే ఉందో సో అదంతా వీడియోలో అయితే కట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో పైన రైట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసింది. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా వీడియో అయితే స్టార్ట్లో వచ్చేసేయండి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనకి కనిపించాలంటే సో వన్స్ ఈ వీడియో ఉంది కదా. సో టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు బ్లెండింగ్ ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. సో కింద అనేది సో వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో స్క్రీన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో గైస్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకోవచ్చు, మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వడం జరిగింది. సో ఇంతవరకు బాగానే ఉంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేది సో కొంచెం లెఫ్ట్ సైడ్ అనేది కొంచెం ఎక్కువ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన రైట్ ఆప్షన్ ఉంది కదా. సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంది కదా.
సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఇమేజ్ అనేది ఓకే, ఈ టెంప్లెట్ ఎంతవరకు సైజ్ ఉందో సో అంతవరకు మీరు కరెక్ట్గా సెట్ చేసేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పైన రైట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు, ఒకసారి మీకు ఈ వీడియో ప్లే చేసేది మీకు చూపిస్తాను. సో ఇలా మీరు ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ వీడియోని ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ మీకు ఎంత లెంతీలో కావాలంటే ఇక్కడ చూసుకుంటే నాకు ఒక 15 సెకండ్స్ వరకు నాకైతే వీడియో కావాలనుకుంటే సో ఇక్కడ నేను 15 సెకండ్స్కి అయితే ఈ వీడియోని అయితే స్టాప్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ బటన్ క్లిక్ చేయండి. సో ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కట్ సింబల్ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అండ్ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కట్ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి వీడియో అండ్ ఇమేజ్ అయితే సేమ్ మనకి 15 సెకండ్స్లో వీడియో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీకు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు, క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడని. సో ఇక్కడ మీకు క్వాలిటీ ఫుల్ హెచ్డీ కానీ ఇక్కడ అయితే సేవ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఓకే ఇక్కడ ఫుల్ హెచ్డీలో అయితే నేను సేవ్ చేసుకుంటున్నాను. సో కింద ఆప్షన్ వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని అయితే మీరు ముందుగానే చూడగలుగుతారు. ఓకే గైస్, బాయ్, జై హింద్.